महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రెండవ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు. ఒక బుధుడి యొక్క వక్రత్యాగం, బుధుడి యొక్క వక్రం మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. అలాగే మిథునంలో గురుడు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ఇంకా కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క రాశి సంచారం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం మెయిన్గా ఏం జరగబోతుంది, ఈ వారంలో దేని మీద ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఏ విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేది మనం వీక్లీలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మంత్లీకి సంబంధించి మంత్లీ రాశి ఫలాల్లో మాత్రం మాస ఫలితాల్లో ఇక ఫైనాన్సు, హెల్త్, జాబు, సో మ్యారేజ్ లైఫ్ అండ్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎలివేటెడ్గా మంత్లీ రాశి ఫలాలు మాస ఫలితాల్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనేది ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాశిలో శుక్రుడు యొక్క సంచారం, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు. సో ఏదైనా ఈ రాశికి మెయిన్గా మంచి మిత్రుడు శుక్రుడు రాశిలో ఉన్నారు. సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ, పిల్లలతో మీరు స్పెండ్ చేసే విషయాల్లో కావచ్చు, కొంత షేర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా కొంతవరకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీళ్ళు చూసే ఆస్కారాలు ఉన్నాయి. శుభగ్రహాలు 2 గురు శుక్రులు ఇద్దరు కూడా చక్కగా ఈ రాశి వాళ్ళకి ఆప్టిమిస్టిక్ ప్లానెట్ గురుడు, అలాగే ఇక్కడ మంచి ప్లెజర్ ప్లానెట్ శుక్రుడు ఇద్దరు రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఎనీ టెన్షన్స్ ఉన్నా కూడా మిథున రాశి వాళ్ళు కొంచెం ప్లెజెంట్గా, ఆప్టిమిస్టిక్గా మీరు ఆలోచించే మైండ్ని కొంచెం అంత స్ట్రెస్ లేకుండా ఎప్పటికప్పుడు కొంచెం న్యూట్రల్గా ఉంచుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి రవి ఒక పక్కన ఆర్థికపరమైన ఖర్చులు తీసుకొస్తున్నాడు. ఫ్యామిలీ పరంగా చిన్నపాటి ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ డ్రైనెస్ కావచ్చు. బట్ బుధుడి యొక్క రిట్రగ్రేషన్ ఎప్పుడైతే ఇక్కడ కంప్లీట్ అయ్యి ఈ వారం చక్కగా ఆయన స్టెబిలైజ్డ్గా ద్వితీయ స్థానంలో ఉన్నారో తప్పకుండా ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో ఒక పక్క ఖర్చు అవుతున్న డబ్బులకి తగ్గట్టు మళ్ళీ ఆ డబ్బులు ఎలా రీప్లేస్ చేయాలి, అది తిరిగి దాన్ని ఎలా సంపాదించుకోవాలి అనే విషయంలో ఎక్కువ స్పీకింగ్, ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ మాట్లాడాల్సి రావటం, అంటే ఈ వాయిస్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇది మంచిదే. మళ్ళీ వాయిస్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదైనా ప్రీవియస్గా ముందు మనం సెలవు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆ వారం రోజులు పని చేయాలి కదా, అలాగా అంత వర్క్ని మీరు ముందే చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే వాయిస్తో మాత్రమే ఎక్కువ వాయిస్ని యూజ్ చేయాల్సి వస్తుంది అనే చెప్పటం. అలాగే ఈ రాశికి తృతీయంలో కేతువు చక్క పరాక్రమ స్థానంలో కేతు యొక్క సంచారం. కేతు కూడా పరాక్రమ స్థానంలో బాగా యోగిస్తారు. అలాగే మిథున రాశి వారికి 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో వారం ప్రారంభంలో చూస్తే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. కానీ ఈ రాశి వాళ్ళకి ఎంత వచ్చినా ఖర్చు అయిపోతూ ఉండటం, సో చాలా వరకు కూడా ఏది నిలవట్లా, మనకు వచ్చింది సంపాదన వచ్చినట్టు ఎక్కడ కూడా మనకు రూపాయి మిగలకుండా అలా వెళ్ళిపోతుందన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది. సో చాలా వరకు హైయర్ ఎడ్యుకేషన్ గురించి, ఫారెన్ ట్రావెల్స్ గురించి వీళ్ళు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. మెయిన్గా ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా వీళ్ళకి సంబంధించి ప్రస్తుతం కొంతవరకు ఎంత కష్టపడుతున్నా, నూతన ఉద్యోగానికి ట్రై చేస్తున్నా లక్ రావట్లేదునో, లేకపోతే చేసే ఉద్యోగంలో అర్థమైపోయింది ఇంకా మనకి ఇలాగే ఉంటుంది, కొంచెం స్లో మూమెంట్గానే ఉంటుంది ప్రొఫెషన్ మనకి ఇంకా అన్నట్టుగా పరిస్థితులు మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి.
సో ఇది మంగళ బుధవారాల్లో మెయిన్ ఏంటంటే ఇటు ఉద్యోగపరంగా వచ్చే ఈ రకమైన స్ట్రెస్ అండ్ ఒక పక్క డొమెస్టికల్గా ఇంటి నుంచి వచ్చే ప్రెషర్ ఈ రెండు మిక్స్ అయ్యి కొంత ఫ్రస్ట్రేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అది శని కుజుల యొక్క సమసప్తమం వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ని ప్రెజెంట్గా ఉంచుకుంటే, అంటే ఇంట్లోనే మనం అని చెప్పి అరుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, సో ఆల్రెడీ అది ప్రొఫెషన్లో దాని ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇంటి నుంచి వెళ్ళటమే మనం మొహం మార్చుకుంటా ఇంట్లో నుంచి వెళ్ళటమే ఇంట్లో వాళ్ళతో కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్స్ పెట్టుకుంటూ వెళ్తే అది ప్రొఫెషన్లో ఎక్కువ దానికి ఇంపాక్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఇటు డొమెస్టికల్ హోమ్ని అటు ప్రొఫెషన్ని రెండు కూడా డిస్ప్యూటేటివ్ కాకుండా, అంత గొడవగా కాకుండా కొంతవరకు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. కాబట్టి వస్తుంది, చెప్పినంత ఈజీ కాదు కానీ శని కుజుల సంసప్తం వల్ల రెండింటి నుంచి ప్రెషర్ వస్తుంది. ఇక గురు శుక్రవారాల్లో మనం చూసినట్టుగా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. బట్ ఈ రాశికి బేరింగ్ ఏంటంటే ఆ యొక్క కుజుడు కూడా అర్ధాష్టమంలో ఉంటాం. మెయిన్గా వాహనాలు నడిపే విషయంలో కావచ్చు, ఆ వాహనాల కండిషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదో తెలియని అబ్స్టాకిల్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడే రావాలా రిపేరు అన్నట్టు, లేకపోతే ఏదైనా ఇంట్లోనో ఇంటికి సంబంధించో, గృహానికి సంబంధించో, వాహనానికి సంబంధించో, మదర్కి సంబంధించో, ఇలా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమస్య అనేది ఇంటి పరంగా మాత్రం వస్తూ ఉంటుంది. సడన్ అది ల్యాండ్ అండ్ ప్రాపర్టీ విషయంలో కూడా కావచ్చు. అంటే ఇన్ కేసు ఎవరికన్నా అలాంటివి ఉంటే మహార్దశలు అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. సో అలాగే వారాంతానికి చూసినట్టుదే కనుక చంద్రుడి యొక్క వ్యయస్థాన సంచారం నడుస్తుంది. బట్ ఆ రాశి శుక్రుడు రాశిలో ఉన్నారు. బట్ ఏంటంటే వారాంతానికి మాత్రం చాలా కొంతవరకు ఎక్కువ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ అనేది వారాంతానికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ మిథున రాశి వాళ్ళకి మెయిన్గా మనం చెప్పుకున్నట్టు ఈ అర్ధాష్టమ కుజదోషము, ద్వితీయంలో రవి, ఈ రెండు కూడా అటు 4th హౌస్ ఇస్ డొమెస్టికల్ హౌస్ అండ్ సెకండ్ కూడా ఫ్యామిలీ. సో ఈ ఫైరీ ప్లానెట్స్ రెండు కూడా కుటుంబం లేకపోతే డొమెస్టికల్ పీస్ ఈ రెండిట్లో ఉన్నాయి. బట్ గృహపరమైన విషయాల్లో కొంచెం ప్లెజెంట్నెస్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఇంటిని కుటుంబానికి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లో ఎంత మీరు కామ్గా ప్లెజెంట్గా ఉంటే అంత మంచిది. సో కాబట్టి మిథున రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఈ రెండింటి మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ధరణి గర్భ సంభూతం, జపా కుసుమ సంకాసం, ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు, రవికి కుజుడికి ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.